మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్ తస్య నిస్సరతే వాణి జహ్నుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ఓం పితృదేవతాభ్యో నమః. మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి టాపిక్ ఏమిటి అంటే 12 లగ్నాల వారు ఏ విషయాల పట్ల జాగ్రత్త వహించాలి, ఏ ఉపాసన చేసుకోవాలి, ఏ విషయాల వల్ల వీళ్ళకి కలిసి వచ్చే ఆస్కారం అధికంగా ఉంది అనే విషయాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఒకవేళ లగ్నం తెలియలేదు మీకు, రాశి చూసుకోవచ్చు. అంటే మేషరాశి, మరి మేషరాశిలో అశ్విని, భరణి, కృత్తిక, ఒకటో పాదం కూడా ఇదే వర్తిస్తుంది అంటే ఇదే వర్తిస్తుంది. అయితే ఫస్ట్ ప్రిఫరెన్స్ లగ్నానికి ఇవ్వండి, సెకండ్ ప్రిఫరెన్స్ రాశికి ఇవ్వండి లగ్నం తెలియని పక్షంలో. బికాజ్ ఆఫ్ మనిషి యొక్క మనస్సు కాబట్టి సెకండ్ ప్రిఫరెన్స్ దానికి ఇవ్వచ్చు, అందులో ఎటువంటి దోషం లేదు. అయితే దీనికి సంబంధించినటువంటిది ఇది మీరు పలానా లగ్నంలో లేదా రాశిలో పుట్టినందుకు ఇవి చెప్తున్నా. బట్ మీ పర్సనల్ చార్ట్ బట్టి కొన్ని కండిషన్స్ ఉంటాయి, అది నేను మీకు వీడియో ఆఖరిలో చెప్తాను. వీడియో ఆఖరి వరకు చూసినట్లయితే మీకు పరిపూర్ణంగా తెలుస్తుంది. ఇప్పుడు ఒక్కొక్క లగ్నం గురించి మనం తెలుసుకుందాం. మకర లగ్నము, మకర రాశి. మీరు లగ్నంలో జన్మించారా యాజ్ ఇట్ ఈజ్గా చూసుకోవచ్చు, ఇంకా ఎటువంటి డౌట్ లేదు. లగ్నం తెలియదు, అప్పుడు రాశిలోకి అంటే ఈ రాశిని ప్రామాణికంగా తీసుకోండి. మకర రాశిలో జన్మించింది తీసుకోవచ్చు. అందులో నక్షత్రాలు ఉంటాయి. ఉత్తరాషాఢ మరియు శ్రవణ నక్షత్రము, అదేవిధంగా ధనిష్ట 1-2 పాదాలు ఉంటాయి మకరంలో. ఉత్తరాషాఢ, శ్రవణం, ధనిష్ట. ఉత్తరాషాఢ నక్షత్రంలో జన్మించిన వారు సూర్య ఆరాధన, సూర్యుడి ధ్యానంతో నిద్రలేవడం మంచిది. అయితే ఈ లగ్నంలో జన్మించిన వాళ్ళందరూ కూడా అమ్మవారి ఆరాధన చేయాలి. బట్ నిద్ర లేచిన వెంటనే మీరు ధ్యానంలో తీసుకునేటువంటి విషయం చెప్తున్నాను. ఎందుకంటే చంద్రుడు చంద్రమా మనసో జాత అని చెప్పడం జరిగింది. చంద్రుడు నా నక్షత్రాన్ని బేస్ చేసుకుని మనం తెలుసుకుంటున్నాం కాబట్టి. అదేవిధంగా ఉత్తరాషాఢ వారు సూర్యభగవాను లేదా శివనామస్మరణతో, శ్రవణ వారు అమ్మవారి ఆరాధనతోని, రాజరాజేశ్వరి అమ్మవారి స్తోత్రంతో లేదా రాజరాజేశ్వరి అమ్మవారిని తలుచుకుంటూ, అదేవిధంగా ధనిష్ట వారు స్కందుణ్ణి ఈ నామస్మరణతో నిద్రలేచి మీరు మెడిటేషన్లో ఒక 10 నిమిషాలైనా 20 నిమిషాలు మీకు తోచినంతసేపు చేయండి. అప్పుడు దీనివల్ల ఏమవుతుందంటే మీకు మానసికమైన స్ట్రెస్ తగ్గి ఫస్ట్, ఎందుకంటే మనం ఏది సాధించాలన్నా కూడా మానసిక స్ట్రెస్ తగ్గాలి, మెంటల్గా మనం స్ట్రాంగ్ అవ్వాలి. ఫస్ట్ ఇలా ప్రారంభించండి, ఖచ్చితంగా బాగుంటుంది. దీని తర్వాత మీరు ఏ కర్మతో మీ సంబంధం ఉంటుంది, ఈ లైఫ్లో జన్మించాము అంటే ఏదైనా ఒక భూ సంబంధించినటువంటి కర్మ మిమ్మల్ని వెంటాడుతుంది, గుర్తుపెట్టుకోండి. ఏదో ల్యాండ్ తీసుకున్నాము, దానివల్ల ఏదో బాధ, లేకపోతే అంటే అది ఎప్పుడు మార్స్ పాడైతేనే. మార్స్ పాడకపోతే పెద్ద ఇబ్బంది ఉంటుంది. మళ్ళీ కుజుడు పాడైతేనే, ఎందుకంటే కుజుడు భూములకు కారకుడు, కుజుడు బుధుడు వీళ్ళు. అలాగే ఇక్కడ పూర్వజన్మ కర్మకు ఒకసారి ఏదైనా ఒక లిటికేషన్, బుధుడు పాడయ్యాడనుకో ఉదాహరణ, ల్యాండ్ తీసుకుని దానివల్ల కొంచెం కోర్ట్ రిలేటెడ్ సంబంధించిన ఇష్యూస్లోకి వెళ్ళవలసి వస్తూ ఉంటుంది. కాబట్టి పర్టికులర్గా మీరు ల్యాండ్, అలాగే కొంతమందికి మకరంలో పుడితే సిబ్లింగ్తో కొంత కర్మ బ్యాలెన్స్ ఉంటుంది. పర్టికులర్గా ఆ సిబ్లింగ్స్కి చేయవలసి రావడం, లేదా సిబ్లింగ్స్తో మీకు హెల్ప్ దొరకడం, ఎనీథింగ్ సిబ్లింగ్తో కనెక్టివిటీ ఉంటుంది మకరంలో జన్మించారు అంటే. సిబ్లింగ్ కనెక్టివిటీ లేకుండా మీ లైఫ్ వెళ్ళదండి, గుర్తుపెట్టుకోండి. ఎనీథింగ్, అది గుడ్ ఆర్ బ్యాడ్, అది మీరు ఇబ్బంది పడడం కావచ్చు, మీరు వాళ్ళకి సేవ చేయడం కావచ్చు, వాళ్ళు మీకు సేవ చేయడం కావచ్చు, సపోర్ట్ చేయడం కావచ్చు, ఇది ఖచ్చితంగా కనెక్ట్ అయి ఉంటుంది, ఇది గుర్తుపెట్టుకోండి. అయితే ఇక్కడ మీకు వేటి మూలంగా యోగం ఉంటుంది. వీనస్ బాగున్నాడు మీకు అంటే క్రియేటివిటీ మూలంగా అద్భుతమైన స్టేజ్కి వెళ్తారు. ఫైనాన్స్, క్రియేటివిటీ, సంతానం కలిగినప్పటి నుంచి మీ యొక్క కర్మ ఇంప్రూవ్ అవ్వడము, ఇవి జరుగుతాయి, గుర్తుపెట్టుకోండి. అయితే మీరు ఏ నామస్మరణ చేయాలి? ఎక్కువగా అమ్మవారి నామస్మరణ, ఓం శ్రీమాత్రే నమః, లేదా ఒకటే గుర్తుపెట్టుకోండి, మీరు లలితా సహస్రనామాలు చేస్తే అద్భుతమైన ఫలితాలు మీకు లభిస్తాయి. ఇప్పటి వరకు మనం ఏదైతే చెప్పుకున్నామో
మీది గనక పలానా లగ్నం అయితే పలానా విషయాలు జాగ్రత్తగా ఉండండి అని, పలానా ఉపాసన చేయండి అని, లేకపోతే పలానా విషయాలు మీకు అందిపుచ్చుకుంటారని, మీ లైఫ్లో ఈ విషయాల్లో బాగుంటుందని మనం ఏవైతే చెప్పుకున్నామో ఇవన్నీ కూడా మీ లగ్నం బేస్ చేసుకొని దీన్ని స్థిరంగా ఉండేటువంటి కారకత్వాలు అంటారు. అంటే పలానా లగ్నంలో పుట్టాము అంటే పంచమాధిపతి రవి అవుతాడు మేషంలో పుడితే, లేదా వృషభంలో పుడితే పంచమాధిపతి బుధుడవుతాడు, అదే మిథునంలో పుడితే పంచమాధిపతి శుక్రుడు అవుతాడు, లేకపోతే లగ్నాధిపతి బుధుడవుతాడు. ఇట్లా కొన్ని కాంబినేషన్స్ బట్టి చెప్పుకున్నాం. మరి పర్సనల్ చార్ట్లో ఇది ఏమైనా మార్పు వస్తుందా అంటే ఖచ్చితంగా పర్సనల్ చార్ట్ దగ్గరికి వచ్చేసరికి మార్పు వస్తుంది. ఎలాగా అంటే చెప్తాను చూడండి. ఇప్పుడు టీటీ ఇంజెక్షన్ ఉంది. టీటీ ఇంజెక్షన్ ఏదైనా సెప్టిక్ అయితే వేస్తారు. ఇప్పుడు ఆ ఇంజెక్షన్ అందరికీ పడదు. కొంతమందికి టెస్ట్ చేస్తారు, మీరు కొంచెంసేపు కూర్చోండి. ఎందుకండి అది అందరికీ వాడడానికే కదా అంటే కొంతమందికి స్పెసిఫిక్గా కొన్ని పడవు. కొన్ని ఫుడ్స్ కావచ్చు, కొన్ని మెడిసిన్స్ కావచ్చు, కొన్ని వాతావరణాలు కావచ్చు, కొంత నీరు కూడా. ఒక్కోసారి చూడండి, నేను వేరే దగ్గరికి వెళ్ళానండి, అక్కడ వాటర్ నాకు పడలేదండి అంటాం, అక్కడ గాలి నాకు పడలేదండి అంటాం, ఆ ఫుడ్ నాకు పడలేదండి అంటాం. ఎందుకంటామండి? మరి మిగతా 100 మంది బాగానే ఉన్నారుగా, నీకు ఒక్కడికి ఎందుకు ఇలా అయిందంటే బికాజ్ ఆఫ్ ఎవరి శరీరతత్వాన్ని బట్టి వారికి ఎలా అయితే కొన్ని విషయాలు బాగా పడతాయి, కొంతమందికి బాగా పడవు. అదేవిధంగా సబ్జెక్ట్స్ కూడా చూడండి, 40 మంది పిల్లల్ని కూర్చోబెట్టి టీచర్ చెప్తా, అందులో ఒకరికి అద్భుతంగా అర్థమవుతుంది, కొంతమందికి అసలు సబ్జెక్ట్ అర్థం కాదు. ఎందుకు? మరి అందరికీ ఒకలాగే చెప్పింది కదా టీచర్ అంటే బికాజ్ ఆఫ్ వాళ్ళకున్నటువంటి అవగాహన, వాళ్ళకున్న ఇంట్రెస్ట్, ఇవన్నీ మనం బేరేజ్ వేసుకుంటాం. అంటే పర్సనల్గా ఉండే వాళ్ళ తెలివితేటలు కానీ వాళ్ళకుండే శరీరతత్వాన్ని బట్టి వాళ్ళకి తెలుస్తూ ఉంటుంది. అలాగే మీ జన్మజాతకంలో ఉండే కాంబినేషన్స్ ఇప్పుడు నేను చెప్పినవి ఏవైతే ఉన్నాయో కొంతవరకు అది మారుస్తూ ఉంటుంది. అంటే ఉదాహరణకి నేను మీకు మేషలగ్నం వారికి అప్పుల విషయంలోనే మెయిన్గా జాగ్రత్తగా ఉండాలని చెప్పాను. కానీ వారి జన్మజాతకంలో కొంచెం బుధుడు బాగున్నాడు అనుకోండి, అప్పుడు అంత ప్రమాదం రాదు. లేదా బుధుడు ఇంకా పాడైపోయాడు ఉదాహరణకి, అప్పుడు ఇంకా ఎక్కువ ప్రభావం వస్తుంది. సో ఇలాంటివి చూసుకోవాలి. అంటే ఏమిటి? నేను ఏదైనా ఆరోగ్యం గురించి చెప్పానంటే మీ జాతచక్రంలో రవిని చూసుకోండి. రవి బాగున్నాడంటే మీరేం కంగారు పడక్కర్లేదు. రవి కనుక పాడేయాడంటే ఇంకొంచెం జాగ్రత్తగా ఉండాలి. మానసిక విషయాల గురించి చెప్పాను. చంద్రుడు బాగున్నాడు, ఎక్కువ కంగారు అక్కర్లేదు. చంద్రుడు పాడయ్యాడు, అప్పుడు మీరు ఏ బియ్యం దానం ఇవ్వడమో చేయండి. అలా కాకుండా యాక్సిడెంట్స్ లేకపోతే భూ వివాదాలు ఎక్కువగా ఉంటాయి ఈ లగ్నం వారికి అని చెప్పాను అనుకోండి, అప్పుడు మీరు చేయవలసింది ఏంటంటే కుజుడు బాగున్నాడా టెన్షన్ ఏం పెట్టుకోకండి. కుజుడు పాడైతే అప్పుడు మీరు కందులు దానంగా ఇవ్వడం, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేసుకోవడం, వారాహి అమ్మవారి ఆరాధన చేసుకోవడం చేయండి. అదేవిధంగా బుధుడు పాడయ్యాడు, అప్పుడు విష్ణు సహస్రనామాలు. బాగుంటే ఏం టెన్షన్ పడక్కర్లేదు. అంటే ఇప్పుడు నేను చెప్పినటువంటివి ఏవైతే ఉన్నాయో గ్రహం కనుక బాగుంది, ఆ రాసులు కనుక బాగున్నాయి, టెన్షన్ పడకండి. ఆ రాసులు బాగోలేవండి, ఆ గ్రహం పాడైంది, మరింత ఎక్కువ జాగ్రత్త తీసుకోండి అని నేను మీకు క్లారిటీ ఇస్తున్నాను. అదేవిధంగా గురువు అయితే శనగలు దానంగా ఇవ్వడం, గురువులు అంటే ఏదైనా బంగారానికి సంబంధించినటువంటి టీచింగ్ లైన్స్ సంబంధించిన విషయాల్లో కొంత జాగ్రత్తగా ఉండాలి. శుక్రుడైతే వివాహ సంబంధించిన విషయాల్లోని, శని భగవానుడైతే మీరు చేసే జాబ్ రిలేటెడ్ సంబంధించిన విషయాల్లోని, హెల్త్ విషయాల్లోని, రాహు అయితే విదేశాలకు వెళ్ళి అక్కడ ఉండేటువంటి విషయాల్లోని, కేతు అయితే కొంత ఆధ్యాత్మికత లేదా కొంత వైరాగ్య సంబంధించిన కొంతమందికి వస్తుంటుంది. అది పర్టికులర్గా ఏంటంటే కొన్నిసార్లు అయ్యో ఇటువంటి వైరాగ్యం ఈ సమయంలో రావడం ఏమిటి అనుకుంటూ ఉంటాం. ఏది మన మహాభారతంలో ఆ యొక్క యుద్ధం జరిగే సమయంలో అర్జునుడికి వచ్చినట్టు, అంటే ధర్మాన్ని వీడి ఒక రకమైన వైరాగ్యం. అప్పుడు కృష్ణుడు లాంటి వాడు మనకు కావాలి. ఆ శ్రీకృష్ణ పరమాత్మ యొక్క భగవద్గీత ఎవరైతే వింటారో ఈ వైరాగ్యం కూడా తగ్గుతుంది. సో నేను చెప్పినటువంటివి పర్సనల్ చార్ట్లోకి వచ్చినప్పుడు కొంత మార్పు వస్తుంది అనేటువంటి విషయాన్ని మీరు అర్థం చేసుకుంటూ నేను చెప్పినటువంటి పరిహారాలు మీరు చేసుకొని ఆ పితృదేవతల అనుగ్రహం కూడా పొంది లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం కూడా పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ యొక్క జీవితాలు మరింత ఉజ్వలంగా మరింత సక్సెస్ఫుల్గా సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీమాత్రే నమః.